హలో ఎవ్రీవన్, నా దగ్గర మిగిలిపోయిన క్లాత్తో క్రంచీస్ ఎలా చేయాలో నేను చూపిస్తాను ఈరోజు. అంటే వేస్ట్గా ఆ క్లాత్ని పడేయకుండా ఎలా యూస్ చేసుకోవాలో. ఫస్ట్ అయితే ఒక 22 ఇంచెస్ పొడవు, 3.5 ఇంచెస్ వెడల్పుతో ఒక స్ట్రిప్ లాగా కట్ చేసుకొని, దాన్ని నేను ఫోల్డ్ చేసుకున్న వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని రివర్స్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని పెన్తో కానీ దేంతో అయినా, మామూలుగా హ్యాండ్తో అయినా దేంతో అయినా ఇచ్చేసుకోవాలి, రివర్స్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఒక 5 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకొని పిన్తో, ఇది రివర్స్ చేస్తున్న క్లిప్ అనమాట. సో ఇది మిస్ మ్యాచ్ అయింది సీక్వెన్స్లో పెట్టడం. సో 5 ఇంచెస్ ఆర్ 6 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకొని రివర్స్ చేసిన దీంట్లో క్లాత్లో ఇది ఎక్కించుకొని ఒక కుట్టు వేసుకోవాలన్నమాట, కదలకుండా బోత్ సైడ్ ఎలాస్టిక్స్కి. కుట్టు వేసుకున్న తర్వాత మన స్క్రంచీ రెడీ అయిపోయినట్టే అనమాట. దాని తర్వాత ఈ క్లాత్ ఏదైతే ఓపెన్ ఉందో అది క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, స్క్రంచీ రెడీ అయిపోయింది. దానికి ఇంకా కిందన టెయిల్ లాగా చేయడానికి 3 ఇంచెస్ విడ్త్ అండ్ 13 ఇంచెస్ లెంత్తో 2 పీసెస్ తీసుకొని హాఫ్కి మధ్యలో ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత దానికి కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి, ఎలా అలా కటింగ్ అవ్వడానికి. ఫస్ట్ 2.5లో ఒక మార్కింగ్, 4 ఇంచెస్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ వీడియోలో చూస్తున్నారు కదా, తెలుస్తుంది. పెన్తో మార్కింగ్ చేస్తున్నాను. దాని తర్వాత సెంటర్లో ఒక పాయింట్ పెట్టుకొని ఈ పాయింట్ని మనం ముందు మార్క్ చేసుకున్న పాయింట్తో కలపాలి. అంటే ఒక లీఫ్ లాగా కలపాలన్నమాట. సో నేను డ్రా చేస్తున్నాను పెన్తో, మీకు అర్థమవుతుంది, మీకు కనిపిస్తుంది. సో మీరు కూడా ఇలా మిగిలిపోయిన వేస్ట్ క్లాత్స్ ఏవైనా ఉంటే వేస్ట్ చేయకుండా ఇలా క్రంచీస్ గట్రా తయారు చేసేసుకోండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు 1 ఇంచ్కి 1 పాయింట్ తక్కువగా ఒక మార్కింగ్ బోత్ సైడ్ నుంచి చేయాలి, అటు నుంచి ఇటు నుంచి. మళ్ళీ సేమ్ 1 ఇంచ్కి ఒక లైన్ తక్కువగా ఇలా ఇటువైపు కూడా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక రెండు ఈ కలిపేసి లైన్స్ లాగా అది మొత్తం ఈ ముందు పెట్టుకున్న పాయింట్స్ ఉన్నాయి కదా, 4 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టాం కదా, 2.5 దగ్గర ఒకటి, 4 ఇంచెస్ దగ్గర ఒకటి. ఇప్పుడు మనం ఇటు సైడ్ది 4 ఇంచెస్ పాయింట్ దగ్గరికి అదే ఒక చిన్న కర్వ్ లాగా, అదే మీకు షేప్ కనిపిస్తుంది కదా, ఆ సేమ్ షేప్లో డ్రా చేసుకోవాలి. చేసుకున్నాక ఇది కట్ చేసేసుకోవాలన్నమాట, ఒక లీఫ్ లాగా ఇప్పుడు అనిపిస్తుందేమో. సో నేను కట్ చేసేస్తున్నాను. కట్ చేసుకున్న తర్వాత రివర్స్లో పెట్టి ఏదైతే మనం డ్రా చేసుకున్నాం దానికి పావించు వదిలేసి ఒక కుట్టు వేసుకోవాలి. ఎక్కడ కొంచెం గ్యాప్ కూడా వదలాలి, అది కూడా నేను వీడియోలో చూపిస్తాను, మీరు చూడండి. సో నెక్స్ట్ ఓపెన్ చేసుకొని నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, అలా ఒక 1/4 ఇంచ్ వదిలి అది ఆ ప్లేస్లో లీవ్ చేసేయాలి, కుట్టకూడదు. మిగతా అంతా స్టిచ్ చేసేయాలి ఒక 1/2 ఇంచు గ్యాప్తో. సో ఇప్పుడు 1/2 ఇంచు గ్యాప్తో మొత్తం ఈ లీఫ్ ప్యాటర్న్ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. మళ్ళీ స్టిచ్ చేసేసాక యాజ్ యూజువల్ రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసేసుకొని ఎక్కడైతే గ్యాప్ వదిలామో ఆ గ్యాప్ దగ్గర మళ్ళీ పైనుంచి ఒక చిన్న స్టిచ్, అంతే, ఎక్కువ ఏం పడదు, ఒక చిన్న స్టిచ్ వేసేసుకొని ఇంకా అది ఆ టెయిల్ కూడా మనకి స్క్రంచీకి రెడీ అయిపోయినట్టే. అప్పుడు ఓన్లీ జస్ట్ నాట్ వేసుకోవడం. ఇప్పుడు నేను కట్స్ పెడుతున్నాను ఎక్కడెక్కడైతే స్టిచ్ చేశాను అదంతా. దీని తర్వాత నేను ఒక పెన్ హెల్ప్తో రివర్స్ చేసేసుకుంటాను, ఈజీగానే రివర్స్ అయిపోతుంది. దానిపైన ఒక స్టిచ్ చేసేసుకుంటే ఇంకా ఈ టెయిల్ అనేది రెడీ అయినట్టే. ఇంకా రెడీ అయిపోయాక జస్ట్ మనం ముందు ప్రిపేర్ చేసుకున్న స్క్రంచీకి ఈ టెయిల్ని ఒక నాట్ వేసేసుకోవడం, అంతే. అది కూడా నేను వీడియోలో చూపిస్తాను. మంచి అందమైన స్క్రంచీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ ఓపెన్ ఉంది, క్లోజ్ చేసేస్తున్నాను. జస్ట్ చిన్న ప్లేస్ ఓపెన్ పెట్టాను, అది క్లోజ్ చేసేస్తున్నాను. సో మనకి క్యూట్, బయట ఈ స్క్రంచీస్ ఎంత కాస్ట్ ఉన్నాయండి, 30, 50, 60, కొంచెం మంచి ఫ్యాబ్రిక్స్ అయితే. సో నేను ఇప్పుడు జస్ట్ నాట్ చేసేసుకుంటున్నాను, అయిపోయింది. మనకి మంచి క్యూట్ అందమైన స్క్రంచీ రెడీ అయిపోయింది. సో ఇలాంటి వేస్ట్ క్లాత్లతో మనం చేసుకుంటే చేసుకున్నామని హ్యాపీనెస్ మన చేతులతో మనం కూడా లేట్